అమ్మా నువ్వు? నా పేరు మీనాక్షి అండి, వాసుదేవ్ గారి భార్యని. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. వాసుదేవ్ లాంటి మంచి భర్త దొరకడం నిజంగా నీ అదృష్టం అమ్మా. మహాలక్ష్మి అని మీరే అన్నారు కదండి, ఈవిడ దొరకడం ఆ వాసుదేవ్ అదృష్టం అని అనుకోవచ్చు కదా. పోనీ అలాగే అనుకుందాం. దేవ్ ఉన్నాడమ్మా? ఏదో చిన్న పనుందని బయటికి వెళ్లారండి. రావడానికి లేట్ అవుతుందేమో. మేము వచ్చామని చెప్పి ఓసారి ఫోన్ చేయమ్మా, మాట్లాడతాను. 10 నిమిషాల్లో వస్తానని మీరు వచ్చే ముందే ఫోన్ చేశారండి. ఇప్పుడే వచ్చేస్తారు, ఒక్క నిమిషం. వాసుదేవ్ భార్య చాలా మంచి అమ్మాయిలే ఉంది కదూ? అవునండి. అవును, పంతులు గారికి ఫోన్ చేసావా? చేశానండి. సాయంత్రం ఇంటికొచ్చి అడ్వాన్స్ కూడా తీసుకెళ్ళమని చెప్పాను. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. కాఫీ చాలా బాగుందమ్మా. నమస్కారం అండి. నమస్కారం బాబు. కూర్చోండి. ఎంతసేపు అయిందమ్మా మీరు వచ్చి? ఇంతకు ముందే బాబు. మీ మంచితనానికి తగిన మంచి భార్య దొరికింది బాబు. ఇద్దరు చాలా అదృష్టవంతులు. మీరు మా ఇంటికి రావడం చాలా సర్ప్రైజింగ్గా ఉంది. మేము మీ ఇంటికి వచ్చేలా చేసింది నువ్వే కదా బాబు? నేనా? అవును బాబు, నువ్వు మాతో మాట్లాడి సంబంధం కుదిరించుండకపోతే మేం మీ ఇంటికొచ్చే అవసరం ఉండేది కాదుగా. ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించాం. మొదటి ఇన్విటేషన్ కార్డ్ మీకే ఇద్దామని వచ్చాం. నిశ్చితార్థానికి మీరు మీ భార్య పిల్లల్ని తీసుకొని కుటుంబ సమేతంగా రావాలి. క్షమించండి, నేను ఈ నిశ్చితార్థానికి రాలేను. అదేంటి బాబు? నేను ఫ్యామిలీతో కలిసి అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తున్నాను. అంచేత ఈ ఎంగేజ్మెంట్కి రావడానికి వీలు పడదు. జై, అను, భోజనానికి రండి. అమ్మ భోజనానికి పిలుస్తుంది. నేను తినను, నువ్వు వెళ్ళన్నయ్యా. బాబాయ్, మీరు భోంచేయండి. ముందు పిల్లలకి పెట్టమ్మా, దేవ్ వచ్చాక మేము దేవుతో పాటు చేస్తాం. జై, మిమ్మల్నే రండి. అను ఏది? అను ఆకలిగా లేదంటమ్మా. ఆకలి లేకపోవడం ఏంటి? అను రా, భోంచేద్దుగాని రా. నాకు ఆకలిగా లేదమ్మా, నేను తినను. ఆకలిగా లేకపోవడం ఏంటి? ఏం తినకుండా పడుకోకూడదు, రా. నాకు వద్దమ్మా, నేను తినను. అమ్మా, అను మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదమ్మా. నువ్వు పెట్టిన లంచ్ బాక్స్ బ్యాగ్లో అలాగే ఉంది. అను, స్కూల్లో మధ్యాహ్నం కూడా ఏం తెలియదంట. ఏమైంది నీకు? అడుగుతున్నది నిన్నే. ఏ మాట్లాడవే? తినాలనిపించలేదు. జై, స్కూల్లో అను ఏమైనా అన్నావా? నేనేం అనలేదమ్మా.
ఏమనుకుంటే తినడం ఎందుకు మానేస్తుందిరా? నిజం చెప్పు. నిజంగా నేనేం అనలేదమ్మా. అను, సరే ఆకలున్నంత వరకే తిందు గాని నేను తినిపిస్తానురా. నాకు తినాలనిపించట్లేదని చెప్పానుగా. వెళ్ళండి వెళ్ళండి. జై, నిజం చెప్పు, అనుతో నువ్వు గొడవ పడ్డావా లేక అను ఎవరితోనైనా గొడవ పడిందా? లేదమ్మా. ఏం జరగకుండా ఉదయం నుంచి తినకుండా ఎందుకుంటుందిరా? చెప్తావా లేదా? అది చెప్పు. ఉదయం మేము స్కూల్కి వెళ్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు దారిలో ఉమాదేవి గారు కనిపించారు. అను ఉమాదేవి గారిని పలకరించింది, కానీ ఉమాదేవి గారు అనుతో మాట్లాడలేదమ్మా. మనం మాట్లాడుకోవడం మీ అమ్మకి ఇష్టం లేదమ్మా, అందుకే నేను నీతో మాట్లాడడం లేదని ఉమాదేవి గారు చెప్పారు. ఆవిడ అలా చెప్పగానే నువ్వు నాతో మాట్లాడే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను అని అను చెప్పిందమ్మా. అది జరిగింది. ఓ, ఆవిడ నీతో మాట్లాడలేదని తినడం మానేసావన్నమాట. మీ నాన్న కోసమో నా కోసమో మీ అన్నయ్య కోసమో మీ తాతయ్య కోసమో అలిగితే దానికో అర్థం ఉంటుంది. ఆవిడ మనకి ఏమి కాదు. ఏమి కాని ఆవిడ కోసం నువ్వు తినడం మానేస్తానని ప్రతిజ్ఞలు చేయడం ఏంటి? ఉమాదేవి గారు నాకు నానమ్మ. నానమ్మ కోసం నేను ఏమైనా చేస్తాను. అంటే నీకు నాకన్నా ఆవిడే ఎక్కువైపోయిందన్నమాట. ఆవిడ మాట తప్ప నా మాట వినవన్నమాట. నేను నీ మాట వినను అని చెప్పలేదు. నానమ్మ నాతో మాట్లాడే వరకు తినను అన్నాను, అంతే. అలా అంటున్నావంటే నువ్వు నా మాట వినడం లేదనే అర్థం. ఆవిడతో మాట్లాడకుండా ఉండలేవా? ఈ అమ్మ ప్రేమ కన్నా నీకు ఆవిడ మీద ప్రేమ ఎక్కువైందా? నీతో మాట్లాడొద్దని చెప్తే పెద్దవిడ ఆవిడ అర్థం చేసుకుంది. చిన్న పిల్లవి నువ్వు వినడం లేదేంటి? అంత మొండితనమా నీకు? సరే, జరిగిందేదో జరిగింది. ఇక మీదట ఇంకోసారి నువ్వు ఆవిడ గురించి మాట్లాడావంటే ఊరుకోను. మనకి సంబంధం లేని మనిషి కోసం తిండి మానేసి కడుపు మార్చుకునేంత ప్రేమను నువ్వేం చూపించక్కర్లేదు. నువ్వు ఇంకోసారి ఆవిడ్ని కలవాలని ప్రయత్నించినా, ఆవిడతో మాట్లాడాలని ప్రయత్నించినా నేను ఒప్పుకునేది లేదు. అర్థమైందా? ఆ చూపెట్టే. అమ్మా, ఒక్కసారి ఎవరినైనా నేను ప్రేమిస్తే నీలాగా మధ్యలో వదిలేను. ఏమన్నా? ఇంకొకసారాను? నేను ఒక్కసారి ప్రేమిస్తే నీలాగా మధ్యలో వదిలేయను. ఎంత పొగరే నీకు! నిన్ను మీనాక్షి, నువ్వు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీలో ఎంత త్వరగా మార్పు వస్తుందని నేను అనుకోలేదు శక్తి. ఆయన రానని చెప్తున్నారు కదా, ఆయన్ని పిలవడానికి వచ్చావా, బెదిరించడానికి వచ్చావా? నేను చెప్పాల్సింది నేను కూడా చెప్పాలిగా మరి.